వెల్కమ్ స్టూడెంట్స్. ఈ అంశంలో మనం 1.6 mm థిక్ ఎంఎస్ షీట్ మీద బ్రేజింగ్ ప్రాసెస్ను ఉపయోగించి స్క్వేర్ బట్ జాయింట్, ల్యాప్ జాయింట్ మరియు టీ జాయింట్ గురించి నేర్చుకుంటాం. ఈ అంశం చివరిలో మీరు నాజల్ ఫిల్లర్ రాడ్, ఫ్లక్స్ మరియు బ్రేజింగ్ కోసం ఫ్రేమ్ను ఎంచుకోగలుగుతారు. స్క్వేర్ బట్ జాయింట్, ల్యాప్ జాయింట్ మరియు టీ జాయింట్ కోసం షీట్ సిద్ధం చేయండి. వెల్డ్ నెట్లో ఏమైనా లోపాలున్నాయేమో చూడండి. స్క్వేర్ బట్ జాయింట్కు కావాల్సిన పరికరాల గురించి చూద్దాం. ల్యాప్ జాయింట్ మరియు టీ జాయింట్ 1.6 mm థిక్ ఎంఎస్ షీట్ బ్రేజింగ్ ప్రక్రియ ద్వారా స్టీల్ రూల్, స్క్రైబర్, nozzle, ball pen hammer, flat file, bend twice, tri-square, tongs, chipping hammer, steel wire brush, filler rod, oxygen and acetylene cylinder and welding torch, personal protective equipment, respirator. బ్రేజింగ్ ప్రక్రియ ద్వారా 1.6 mm థిక్ ఎంఎస్ షీట్ మీద స్క్వేర్ బట్ ల్యాప్ మరియు టీ జాయింట్స్ కోసం ముఖ్యమైన ప్రీ వెల్డింగ్ ప్రిపరేషన్స్ గురించి ఇప్పుడు నేర్చుకుందాం. మొదటిగా షీట్ను కట్ చేయండి. స్క్వేర్లో అత్తుకొనేలా అంచులను ఫైల్ చేయండి. వైర్ రూల్ ద్వారా సర్ఫేస్ ఆక్సైడ్స్ను తీసి శుభ్రం చేయండి. ఫిల్లర్ రాడ్కు ఫ్లక్స్ అప్లై చేయడం మర్చిపోవద్దు. చివరిగా ఆక్సిడైజింగ్ ఫ్లేమ్ను సెట్ చేయండి. .6 mm అందటి ఎంఎస్ షీట్ మీద బ్రేజింగ్ ప్రక్రియ ద్వారా స్క్వేర్ బట్ వెల్డింగ్ జరిగే విధానం గురించి చూద్దాం. స్క్వేర్ బట్ జాయింట్ల షీట్ను సెట్ చేయండి. నాజల్, ఫిల్లర్ రాడ్, గ్యాస్ ప్రెషర్, ఫ్లెక్స్లను నాజల్ నంబర్ 3లో ఉన్న లక్షణాల ప్రకారం సెలెక్ట్ చేసుకోండి. చదరపు సెంటీమీటర్లకు 0.5 మరియు 1.41 కిలోల ఆక్సిజన్ ఒత్తిడిని సెట్ చేయండి. ఎసిటిలిన్ 0.8 మరియు 0.15 కిలోల చదరపు సెంటీమీటర్కు సెట్ చేయండి. ఈ 1.6 mm సిలికాన్ బ్రేజన్ ఫిల్లర్ రాడ్ను ఉపయోగించవచ్చు. 800 సెంటీగ్రేడ్లో మోల్టన్ ఫిల్లర్ మెటల్ యొక్క ఫ్రీ ఫ్లో కోసం ఆక్సిడైజింగ్ ఫ్లేమ్ను సెట్ చేయండి. ఆక్సిడైజింగ్ ఫ్లేమ్ బ్రేజింగ్ అప్పుడు జింక్ ఆవిరవ్వకుండా ఉండడానికి సహాయపడతాయి. షీట్స్ మరియు జాయింట్స్ ఏరియాను 800 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర ముందుగా వేడి చేయండి. అలా చేయడం వల్ల ఫిల్లర్ మెటల్ యొక్క సరైన వెయిటింగ్ ఆర్ స్ప్రెడింగ్ జాయింట్లో మంచి బాండింగ్ ఉండేలా సహాయపడుతుంది. ఫ్లక్స్లో వేడి ఫిల్లర్ రాడ్ను ముంచి జాయింట్ వరకు ఫిల్లర్ రాడ్ను కరిగించి సరైన వెయిటింగ్ కండిషన్స్ ఉండేలా చూసి సింగిల్ రన్లో జాయింట్ని పూర్తి చేయండి. బెల్ మౌంటెడ్ గ్రూవ్ నిండేలా సరైన యాంగిల్ ఉపయోగించి బ్లో పైప్ మరియు ఫిల్లర్ రాడ్ను ఫ్లక్స్ అప్లై చేసిన దానితో కంట్రోల్ చేయండి. మోల్టన్ పూల్ను ఏర్పాటు చేసిన తర్వాత డిపాజిట్ అయిన మెటల్ పాక్షికంగా గడ్డకట్టేలా ఫ్లేమ్ను కొద్దిగా తీయండి. ఇంకొంచెం డిపాజిట్ అయ్యేలా ఫిల్లర్ రాడ్ను మళ్ళీ మెల్ట్ చేయండి. తుప్పు పట్టకుండా ఉండాలంటే పూర్తయిన వెల్డింగ్లో నుండి ఉపయోగపడని మరియు ఫ్లక్స్ అవశేషాలు ఏవైనా ఉంటే వాటిని తీయడం చాలా ముఖ్యం. 1.6 mm మందటి ఎంఎస్ షీట్ మీద బ్రేజింగ్ ప్రాసెస్ ద్వారా లాప్ జాయింట్ వెల్డింగ్ ప్రాసెస్ గురించి చూద్దాం. సూచనల ఆధారంగా మరియు నాజల్ నంబర్ 3 ఆధారంగా నాజల్ ఫ్లక్స్ను ఎంచుకోండి. గ్యాప్ లేకుండా ల్యాప్ జాయింట్ల షీట్లను సెట్ చేయండి. ఏ 1.6 mm డయా సిలికాన్ బ్రోజన్ ఫిల్లర్ రాడ్ ఉపయోగించవచ్చు. 800 డిగ్రీ సెంటీగ్రేడ్లో మోల్టన్ ఫిల్లర్ మెటల్ ఈజీగా ఫ్లో అవడం కోసం ఆక్సిడైజింగ్ ఫ్లేమ్ను సెట్ చేయండి.
ఆక్సిడైజింగ్ ఫ్లేమ్ను బ్రేజింగ్ అప్పుడు జింక్ ఆవిరవ్వకుండా ఉండడానికి సహాయపడతాయి. లెఫ్ట్ వర్డ్ టెక్నిక్ను ఉపయోగించండి. షీట్స్ మరియు జాయింట్ ఏరియాను 800 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర ముందుగా వేడి చేయండి. అలా చేయడం వల్ల ఫిల్లర్ మెటల్ యొక్క సరైన జాయింట్లో పూర్తిగా అత్తుకొనేలా సహాయపడుతుంది. ఫ్లక్స్లో హాట్ ఫిల్లర్ రాడ్ను ముంచి జాయింట్ వరకు ఫిల్లర్ రాడ్ను కరిగించి వ్యాప్తి చేయడానికి పరిస్థితులు సరిగా ఉండేలా చూడాలి. జాయింట్కు ఎక్కువ వేడి తగలకుండా చూడాలి. మెల్టింగ్ ఫిల్లర్ రాడ్కి మాత్రమే ఫ్లేమ్ వెళ్ళేలా చూడాలి. లేక ఆక్సిడేషన్ కాకుండా లేక ఎంఎస్ షీట్ ఎక్కువగా వేడి కాకుండా ఉండడానికి సింగిల్ రన్లో జాయింట్ను పూర్తి చేయండి. వెల్ మౌంటెడ్ గ్రూవ్ నిండేలా సరైన యాంగిల్ ఉపయోగించి బ్లో పైప్ మరియు ఫిల్లర్ రాడ్ను ఫ్లక్స్ అప్లై చేసిన దానితో కంట్రోల్ చేయండి. మోల్టన్ పూల్ను ఏర్పాటు చేసిన తర్వాత డిపాజిట్ అయిన మెటల్ పాంచికంగా గడ్డకట్టేలా ఫ్లేమ్ కొద్దిగా తీయండి. ఇంకొంచెం డిపాజిట్ అయ్యేలా ఫిల్లర్ రాడ్ను మళ్ళీ మెల్ట్ చేయండి. 1.6 mm మందటి ఎంఎస్ షీట్ మీద బ్రేజింగ్ ప్రాసెస్ ద్వారా టీ జాయింట్ వెల్డింగ్ ప్రాసెస్ గురించి చూద్దాం. గ్యాప్ లేకుండా టీ జాయింట్ షీట్లలో సెట్ చేయండి. సూచనల ఆధారంగా మరియు నాజల్ నెంబర్ 3 ఆధారంగా నాజల్ ఫ్లక్స్ను ఎంచుకోండి. ఏ 1.6 mm డయా సిలికాన్ బ్రాంజ్ ఫిల్లర్ రాడ్ ఉపయోగించవచ్చు. 800 డిగ్రీ సెంటీగ్రేడ్లో మోల్టన్ ఫిల్లర్ మెటల్ ఈజీగా ఫ్లో అవడం కోసం ఆక్సిడైజింగ్ ఫ్లేమ్ను సెట్ చేయండి. ఆక్సిడైజింగ్ ఫ్లేమ్స్ బ్రేజింగ్ అప్పుడు జింక్ ఆవరవ్వకుండా ఉండడానికి సహాయపడతాయి. లెఫ్ట్ వర్డ్ టెక్నిక్ను ఉపయోగించండి. షీట్స్ మరియు జాయింట్స్ ఏరియాను 800 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర ముందుగా వేడి చేయండి. అలా చేయడం వల్ల ఫిల్లర్ మెటల్ యొక్క సరైన జాయింట్లో మంచిగా అత్తుకొనేలా సహాయపడుతుంది. ఫ్లక్స్లో హాట్ ఫిల్లర్ రాడ్ను ముంచి జాయింట్ వరకు ఫిల్లర్ రాడ్ను కరిగించి వ్యాప్తి చెందడానికి పరిస్థితులు సరిగా ఉండేలా చూడాలి. జాయింట్కు ఎక్కువ వేడి తగలకుండా చూడాలి. మెల్టింగ్ ఫిల్లర్ రాడ్కి మాత్రమే ఫ్లేమ్ వెళ్ళేలా చూడాలి. ఆక్సిడేషన్ కాకుండా లేక ఎంఎస్ షీట్ ఎక్కువ వేడి కాకుండా ఉండడానికి సింగిల్ రన్లో జాయింట్ను పూర్తి చేయండి. వెల్ మౌంటెడ్ గ్రూవ్స్ నిండేలా సరైన యాంగిల్స్ ఉపయోగిస్తూ బ్లో పైప్ మరియు ఫిల్లర్ రాడ్ను ఫ్లక్స్ అప్లై చేసిన దానితో కంట్రోల్ చేయండి. మోల్టన్ పూల్ను ఏర్పాటు చేసిన తర్వాత డిపాజిట్ అయిన మెటల్ పాంక్షికంగా గడ్డ కట్టేలా ఫ్లేమ్ కొద్దిగా తీయండి. ఇంకొంచెం డిపాజిట్ అయ్యేలా ఫిల్లర్ రాడ్ను మళ్ళీ మెల్ట్ చేయండి. బ్రేజింగ్ ప్రక్రియ ద్వారా 1.6 mm థిక్ ఎంఎస్ షీట్ మీద స్క్వేర్ బెడ్ జాయింట్, ల్యాప్ జాయింట్ మరియు టీ జాయింట్ కోసం పాటించాల్సిన ముఖ్యమైన విషయాల గురించి ఇప్పుడు నేర్చుకుందాం. వెల్డెడ్ ఏరియాను క్లిక్ చేసి వెల్డ్లో లోపాలు ఏమైనా ఉన్నాయేమో చూడండి. బ్లో హోల్స్, lack of diffusion, సరి సమానంగా లేని రిపుల్స్, lack of root penetration, undercut, craters, సరి సమానంగా లేని రిపల్స్, పగుళ్ళు,
lack of diffusion, lack of root penetration, recap. ఈ అంశంలో మీరు నేర్చుకున్నది నాజిల్, ఫిల్లర్ రాడ్, ఫ్లక్స్ మరియు బ్రేజింగ్ కోసం ఫ్లేమ్ను ఎంచుకోగలుగుతారు. స్క్వేర్ బడ్ జాయింట్, ల్యాప్ జాయింట్ మరియు టీ జాయింట్ కోసం షీట్స్ సెట్ చేయడం, సిద్ధం చేయడం. డిఫెక్ట్స్ కోసం వెల్డ్మెంట్స్ను తనిఖీ చేయడం.